నచ్చల అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు 14-19 మధ్య అనుకుంటా నచ్చక అప్పటికి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంటే అతన్ని తీసేంతవరకు పట్టుబట్టి తీయలేదని చెప్పి ఆ ఎన్టీవీ ప్రసారాలు కూడా కొద్ది కాలం నిలిపేసి బలవంతంగా తీయించిన వ్యక్తి ఈయన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన సాక్షికి వచ్చాడు. సాక్షిలో కూడా తాను అనుకున్న పద్ధతిలోనే చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతమ్మ దాన్ని అలౌ చేశారు. ఎందుకంటే ఓ ప్లాట్ఫామ్ ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి, ఒపీనియన్స్ డిఫరెంట్ ఇవి రావాలని ఆయన ఇండిపెండెంట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు. ఎంతవరకు దేని మీద పోవాలి, వీళ్ళ మాదిరి ఉన్నారు కదా, తయారయ్యారు ఒక గ్యాంగ్, వాళ్ళ పేర్లు కూడా అనవసరం. ఆ అవతల ఉన్న ప్రచార ఛానల్, నేను ప్రసార ఛానల్ అన్నాను, వాటి ప్రాపగండా మెషిన్స్ అవి. అందులో డిబేట్ల పేరు మీద కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మాదిరి పొరపాటును కూడా ఒపీనియనేటెడ్ అయినట్టు ఒక స్టాండ్ తీసుకొని ఎక్స్ట్రీమ్ పుష్ చేయడము, అసభ్యంగా మాట్లాడడం అనేది ఎప్పుడూ తన దీంట్లోంచి లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. మేబీ పోయే కాలం 5 ఏళ్లకు తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఉందని సంబరపడుతుండొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో? ఎందుకు చేస్తున్నారంటే 5 ఏళ్లకు 4 ఏళ్లకు తర్వాత పెరిగి కనపడాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది, ఆ వ్యతిరేకత అనేది, అసహ్యం అనేది ప్రజల్లో కూడుగట్టుకున్న అసహ్యం అనేది ఈ ప్రభుత్వం మీద, ఈ పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే అబద్ధాలు కూడా హద్దు ఉంటుందిగా. ఎన్నికలకు ముందు ఏం మామూలువే, అరచేతిలో ఇటు చూపించి తిప్పినాడు కదా, మొత్తం అక్కడి నుంచి పాతాళంలో పడేశాడు. ఒక అమాయకులు వెర్రివాళ్ళు ఏమి క్వశ్చన్ చేయలేరు అనే అభిప్రాయం ఏదైతే ఉందో అంత బండ కూడా అందరి మొహం మీద కొట్టినట్టు చెప్పడం అనేది జనానికి తట్టుకోలేకపోతున్నారు ప్రజలు.